ఇంతవరకు ఫస్ట్ కోటాలో మనకు సుమారుగా ఒక 8,500 వరకు మాత్రమే పూర్తయి ఉంది. మనకు ఈ సంవత్సరం 25,000 మంది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కోటా ఉంది. ప్రతిరోజు 500 మంది ఇండియన్స్ని అండ్ 500 మంది టిబెటియన్ అండ్ లోకల్ పీపుల్కి, 500 మంది ఎన్ఆర్ఐ యాత్రీస్కి, అంటే 1,500 మందికి డిఫరెంట్ బార్డర్స్ నుంచి ఎంటర్ కావడానికి అవకాశం ఇస్తుంది సిఐపిఎస్సి అనేటువంటి ఒక సంస్థ. సో ఇప్పటికి కూడా మనకు 50% కోటానే అయిపోయింది తప్ప మిగతా 50% ఇంకా పెండింగ్ ఉంది. సో ఇప్పుడు సరి చేస్తున్నారు అన్నీ కూడా, ఫ్లో తగ్గించి సిస్టమేటిక్గా చేసి హడావిడి లేకుండా. మొన్నటి వరకు సాగా ఫెస్టివల్ అయిపోయింది, తండోపతండాలుగా అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఆపారు. జూలై మంత్లో వీళ్ళందరికీ మళ్ళీ కొత్త వాళ్ళకి పర్మిట్ వీసాలు అన్నీ కూడా వస్తాయి. సో కొత్త వాళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగస్టు మంత్లో వీరు కైలాస యాత్ర చేయొచ్చు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2 months ఇంకా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆగస్ట్ సెప్టెంబర్లో మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ జూలై మంత్లో అవకాశం లేదు కాబట్టి ఈ జూలై మంత్ కాస్త మనకు ఆ పర్మిట్ అండ్ వీసాస్లో నియంత్రణ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. కానీ కైలాస యాత్రకు ఒక జపం చేయాలండి. ఆ జపమే తెలుగులో చెప్పాలంటే ఓపిక, ఇంగ్లీష్లో చెప్పాలంటే పేషియన్స్. ఈ 2 జపం చేయగలిగితే కైలాస యాత్ర ఖచ్చితంగా చేయొచ్చు.